ప్రభు నామనకు ఘనత కలుగును గాక. నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వాక్యము చదువుకుంటున్నాం. యెహోవా మానవునకు నోరుచిన వాడెవడు? మూగవాడినే కానీ, చెవిటివాడినే కానీ, దృష్టిగలవాడినే కానీ, గ్రుడ్డివాడినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమీ పలకవలసినది నీకు బోధించుతునని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవునిలారా, ఐగుప్తు దాసత్వంలో నుంచి వాగ్దత్త ప్రదేశమునకు వారిని నడిపించుటకు దేవుడని యెహోవా మోషేని ఎంపిక చేసినట్లుగా మనం చూస్తున్నాం. అతను మోషేని పిలిచి, నువ్వు నీ ప్రజలను వాగ్దత్త ప్రదేశంలోకి నడిపించాలి, బానిసత్వం నుంచి విడిపించి నడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళి ఆ పని చేయమంటే మోషే అంటాడు, అయ్యా నేను మాట్లాడలేను, నోటి మాంద్యం గల వాడను, అతివాడను అన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నోరుచ్చిన వాడు నేనే కదా, నేను నీ పక్షమున ఉంటాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు మరలా, అయ్యా నువ్వు ఇందుకు ముందు నుంచి వింటున్నావు, నేను చక్కగా మాట్లాడలేని వాడుగా ఉంటున్నాను అన్నప్పుడు ప్రభు కోపడి, మీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, అతడు నీకు ముందుగా నడుస్తాడు, అతడు నీకు బదులు మాట్లాడతాడు, వెళ్ళమని చెప్పి వాళ్ళని పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అహరోను మధ్యవర్తిగా ఉన్నాడే కానీ అహరోను దేవుణ్ణి చూచిన వాడు కాదు, ఎరిగిన వాడు కాదు, దేవునితో సహవాసము కలిగిన వాడు కాదు. అందుకనే మనం గమనించినప్పుడు నిర్గమకాండం 32వ అధ్యాయంలో మాకు ముందు నడుచుటకు ఒక దేవుడు కావాలన్నప్పుడు అహరోను వాళ్ళకు ఒక దూడను చేయించి ఇదే మీ దేవుడని చెప్పి వారు పాపం చేయుటకు కారకుడైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు మనకు అనేక సందర్భములు సహాయం చేస్తున్నాడు. ఆయన ఎరిగినా ఎరకపోయినా ఎంతోమంది మధ్యవర్తుల ద్వారా కూడా దేవుని ఎదురు నుంచి మేలు పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అన్యులైనటువంటి వారికి దేవుడు తెలియకపోయినా వారు ఇతరులు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థతలు పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు. కానీ ఆ సమయం అయిపోయిన తర్వాత వారు దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. దేవుణ్ణి మరి ఎదురుగా మనం ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే దేవుణ్ణి ఎప్పటికీ విడిచిపెట్టం. అలాంటి అనుభవం లేకపోవటం వల్ల వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి వేరే మార్గంలో కూడా పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మరి మన జీవితంలో మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటున్నామా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు దేవుడినైన యెహోవా నేనే అని చెప్తున్నప్పటికీ మనం ఎరగకుండా ఉంటున్నాం. అలా ఉండినందువల్లనే దేవుడు తన ఏకైక కుమారుని లోకమునకు మధ్యవర్తిగా పంపించవలసి వచ్చాను. మనం దేవుడిని ఎప్పుడు చూడలేదు, కానీ ప్రభువుని ఆనాడు ఉన్నవారు చూచాడు, ఈనాడు కావలసిన వారు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన ఎదురు నుంచి మేలు పొందుతున్నారు. అందుకనే దేవుడు చెప్పాడు, నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని విడవను, మిమ్మల్ని ఎన్నడూ ఎడబాయను అని చెప్పిన ప్రకారంగా తండ్రి ఎదురు నుంచి వచ్చినటువంటి ఆదరణకర్త ద్వారా మనం యేసు ప్రభువుని కలిగి ఉంటున్నాము, ఎరిగి ఉంటున్నాము. అవసరం వచ్చినప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. సువార్త ప్రకటనలో కానీ మరి ఏ ఒక్క కార్యంలో కానీ దేవుని కార్యములు జరిగిస్తున్నాడంటే అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అన్నాడు, నేను తండ్రిని అడుగుతాను, ఆదరణకర్తను మీ ఎదుగు పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండులాగున నేను ఆదరణకర్తను అడిగి మీకు పంపిస్తాను, నేను మీతో కూడా ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పినటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటే కాదు, మనం కూడా ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండులాగున పరిశుద్ధాత్మని పొందవలసిన వారమై ఉన్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, ఎంతో నిశ్చయంగా నా పరిశుద్ధాత్మని ఇచ్చును అని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా అడిగి పొందుకోవాల్సింది దేవుని యొక్క శక్తి. ఆ శక్తి మనతో కూడా ఉన్నప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఆ శక్తియే మనల్ని నడిపిస్తాడు, మనం పాపం చేయకుండా సహాయం చేస్తాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు పాపము నుండి లోకములని మిమ్మల్ని విడిపించును అని దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం. కనుక ఇటు ఆదరణ కలిగినటువంటి పరిశుద్ధాత్మని శక్తిని మనం పొందుకున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. ఆ శక్తి వచ్చినప్పుడే మనం ఆయన గురించి సాక్షులుగా ఉండగలుగుతాము, సువార్త ప్రకటించగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారై లోకంలో ఆయన పని చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడనే విషయం తెలుసుకొని ఆయన కృపలో మనం జీవించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభ, మేము నీ ఆత్మ సహాయం లేనిదే ముందుకు సాగలేమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. కనుక నా ప్రభ, ఎంతో నిశ్చయముగా నీ పరిశుద్ధాత్మని ఇస్తానని నేను వాగ్దానం చేసి ఉండగా మేమందరం అడిగి నీ యొద్ద నుంచి నీ శక్తిని పొందుకొని నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.